హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను యమునాత్రి పుష్కరాలకు రావడం జరిగిందండి. ఈ యమునాత్రి యాత్ర ఇక్కడ నుండే, అంటే జానకి చెట్టు దగ్గర నుండే ప్రతి ఒక్కరూ యాత్ర మొదలు పెడతారు. ప్రతి హిందువు తమ జీవితకాలంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాల్సిన యాత్ర చార్ధామ్ యాత్ర అండి. చార్ధామ్ అంటే 4, అవి ఒకటి కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునాత్రి అండి. ఈరోజు యమునాత్రి పుష్కరాలు ఎంతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అండి. నేను 2025లో చార్ధామ్ యాత్రకు వచ్చాను. హరిద్వార్ నుండి యాత్ర అయితే ప్రారంభించాను అండి. నా జీవితంలో ఒక్కసారైనా సరే నేను యాత్ర చేస్తానో లేదో అనుకున్నాను. అలాంటిది శివయ్య అనుగ్రహంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా వాటినన్నిటినీ దాటుకుంటూ యాత్ర అయితే చాలా అద్భుతంగా చేశాను. అలాగే శివయ్య అనుగ్రహంతో మళ్ళీ 2026 యమునాత్రి పుష్కరాలకు రావడం జరిగిందండి. నాకు ఈ యాత్రకు మళ్ళీ రావడం నాకు ఇది చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ యాత్రలో నేను ఏ విధంగా యాత్ర పూర్తి చేశాను, అలాగే మన యాత్ర ఎక్కడ నుండి మొదలు పెట్టాలి, ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటి, పుష్కరాలు ఎందుకు వస్తాయి, ఈ నదులు ఎందుకు స్నానం చేయాలి, మరెన్నో విషయాల కోసం మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మనకు అత్యంత పవిత్రమైన పుణ్య నదులు 12 ఉన్నాయి కదండి. అవి 1 గంగా నది, 2 నర్మదా నది, 3 సరస్వతి నది, 4 యమునా నది, 5 గోదావరి నది, 6 కృష్ణా నది, 7 కావేరి నది, 8 భీమా నది, 9 తపతి నది, 10 తుంగభద్ర నది, 11 సింధు నది, 12 ప్రాణహిత నదులు ఉన్నాయి కదండి. ఈ 12 నదులకు 12 సంవత్సరాలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి అండి. ఈరోజు నేను యమునాత్రి పుష్కరాలకు రావడం జరిగింది. పుష్కరాల సమయంలో ముక్కోటి దేవతలు ఆ నదిలో కొలువై ఉంటారని నమ్మకం అండి. 12 రోజులు మనం నదిలో స్నానం చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం అండి. యమునాత్రి ఆలయానికి ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న జానకి చెట్టు నుండి యమునాత్రి యాత్ర మొదలవుతుందండి. ఎందుకంటే జానకి చెట్టు వరకు మాత్రమే వాహనాలు వెళ్ళడానికి రోడ్డు మార్గం ఉంటుంది. జానకి చెట్టు నుండి 7 కిలోమీటర్లు దూరాన్ని భక్తులు నడక ద్వారా లేదా డోలీలు, గుర్రాలు మరియు పల్లకిల ద్వారా మనం ఆలయానికి చేరుకోవచ్చు అండి. కనీసం యమునాదేవి ఆలయానికి నడక ద్వారా అయితే మనకి 3-4 గంటల సమయం పడుతుందండి. ఫ్రెండ్స్, 2026లో జరగనున్న యమునా నది పుష్కరాలు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ఉత్సవం అండి. బృహస్పతి గురుడు కర్కట రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఈ పుష్కరాలు వస్తాయి. పుష్కరాలు ప్రారంభం జూన్ 2, 2026 మంగళవారంతో ప్రారంభమవుతున్నాయి అండి. ముగింపు వచ్చేసరికి జూన్ 13, 2026 శుక్రవారంతో ముగింపు ఉంటుంది. అంటే 12 రోజులు అత్యంత వైభవంగా యమునాత్రి పుష్కరాలు జరుగుతాయి అండి. ఇక్కడ ముఖ్యమైన పుష్కరాల ఘాట్లు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దామండి. యమునా నది ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ఈ నది ప్రవహిస్తూ ఉంటుందండి. ఇక్కడ ప్రధాన పుష్కరాల ఘాట్లు ఎక్కడున్నాయో ఇప్పుడు చూద్దామండి. యమునాత్రి ఉత్తరాఖండ్లో ఇది యమునా నది జన్మస్థలం, చార్ధామ్ యాత్రలో ఒక భాగం అండి. చాలామంది ఇంత ఎత్తైన కొండ ఎక్కి యమునాత్రిలో స్నానం చేయడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అండి, దీనికి దగ్గరలో ఉన్న మరికొన్ని ఘాట్లలో స్నానం ఆచరిస్తారు అండి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. బృందావనం అండి, కేసీ ఘాట్ ఉత్తరప్రదేశ్లోని శ్రీకృష్ణుడు కేసీ రాక్షసును సంహరించిన చోటు. ఇక్కడ సాయంత్రం యమునా నది హారతి కూడా చాలా ప్రసిద్ధమైనది అండి. ప్రయోగరాజ్ త్రివేణి సంగమం అండి, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ గంగా, యమున, సరస్వతి నదుల సంగమము. ఇక్కడ కూడా మనం స్నానం ఆచరించవచ్చు అండి. ఢిల్లీ నిగంబోధ్ ఘాట్, వజీరాబాద్ ఘాట్ అండి, ఢిల్లీ పరిసరాల్లో పవిత్రమైన ఘాట్లలో ఇది కూడా ఒకటి. పౌంటీ సాహిబ్ హిమాచల్ ప్రదేశ్ సమీపంలో యమునా నది ఒడ్డున ఉంటుందండి. మనం యమునాత్రిలో స్నానం ఆచరించడం కష్టమైతే ఈ నదులన్నిటిలో మనం ఎక్కడ చేసినా పర్వాలేదు అండి. ఫ్రెండ్స్, పుష్కరాల యొక్క విశిష్టత ఏమిటో ఇప్పుడు చూద్దామండి. పుష్కర సమయంలో స్నానం చేయడం వల్ల 3.5 కోట్ల తీర్థాల్లో స్నానంతో సమానమని, అలాగే మనకు పుణ్యం లభిస్తుందని ఇక్కడ నమ్మకం అండి. ఈ 12 రోజులు పితృతర్పణాలు, దాన ధర్మాలు, సువర్ణ దానం, గోదానం చేయడం చాలా మంచిది అండి. ఫ్రెండ్స్, మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా సరే చార్ధామ్ యాత్ర చేయండి. చాలా చాలా బాగుంటుంది. మన జీవితంలో ఒక్కసారైనా సరే ఇలాంటి చార్ధామ్ యాత్రకు మనకు అవకాశం రావడం చాలా అదృష్టం. అలాంటిది నేను 2వసారి చార్ధామ్ యాత్ర చేస్తున్నాను. అది యమునాత్రి పుష్కరాలకు రావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది అండి. ఇటువంటి మరెన్నో అవకాశాలు నాకు శివయ్య కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. చార్ధామ్ యాత్ర చేసేటప్పుడు మన కొండపల్లి దారి చాలా చిన్నదిగా ఉంటుందండి. ఇక్కడ ప్రతిరోజు కొన్ని వందల గుర్రాలు, పల్లకీలు, డోలీలు
ఎక్కుతూనే ఉంటారు, దిగుతూనే ఉంటారు. అలాగే కాలినడకన వెళ్ళే వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉంటారు అండి. ఫ్రెండ్స్, మనం చార్ధామ యాత్ర చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చెప్పడం కూడా కష్టం. ఒక పక్కన ఎండ, చలి, మంచు తుఫాను కురిసేస్తుందండి. మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మనకు కనిపించరు, అంత విధంగా మంచు అయితే కప్పబడి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మన భారతీయ సనాతన ధర్మంలో 12 నదుల పుష్కరాలు అత్యంత పవిత్రమైనవిగా మరియు విశిష్టమైనవిగా పరిగణించబడతాయి అండి. హిందూ భౌగోళిక శాస్త్రం ప్రకారం దేవగురువైన బృహస్పతి గురుగ్రహం ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించేటప్పుడు దానికి సంబంధించిన నదికి పుష్కరాలు వస్తాయి అండి. ఈ పుష్కరాలు విశిష్టత మరియు వాటి వెనుక చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. పుష్కరం అంటే 12 సంవత్సరాల కాలం. పురాణాల ప్రకారం పుష్కరుడు అనే దేవత పుష్కరుడు బృహస్పతితో పాటు ఆయా నదిలోకి ప్రవేశించి ఆ నీటిని పవిత్రం చేస్తాడు అని నమ్ముతారు. ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి అండి. ఈ పుష్కర కాలంలో నది స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు హరించుకుపోతాయని, గ్రహ దోషాలు తొలగిపోతాయి అని మరియు పుణ్యఫలం లభిస్తుందని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి అండి. నది రూపంలో ఉన్న జలాన్ని మాతృమూర్తిగా భావించి పూజించడం మన సాంప్రదాయం. మనకు 12 నదులు ఉన్నాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి అండి. నీరు నారాయణ స్వరూపం. పుష్కర సమయంలో నదులలో సకల దేవతలు, మునులు సూక్ష్మ రూపంలో ఉంటారు. అలాగే నది స్నానం చేయటానికి ముందు మనం నదికి నమస్కరించి మన గోత్రనామాలు చెప్పుకుని సంకల్పం చేసుకోవడం ఆనవాయితీ అండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, యమునా నది యొక్క పురాణ ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు చూద్దామండి. యమునా నది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుందండి మరియు అనేక మన హిందూ గ్రంథాలలో ప్రస్తావించబడిందండి. యమునా నది యొక్క మూలంగా నమ్ముతారు. ఇక్కడ యమునా నది పుట్టిన ఊరు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎటు చూసినా మంచు కొండలు, అలాగే అద్భుతమైన ప్రకృతితో చాలా చాలా బాగుంటుందండి. ఈ ఆలయం చార్ధామ్ యాత్రలో ఒక భాగం. ఇది హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం అండి. ప్రతి హిందువు తమ జీవితకాలంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాల్సిన క్షేత్రం చార్ధామ్ అండి. 50 సంవత్సరాల క్రితం అయితే యమునోత్రి ఆలయం వెళ్ళడానికి చాలా కష్టంగా ఉండేదండి. అప్పుడు రోడ్లు, రవాణా సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు. ఇప్పుడైతే మనం నడిచి రావడానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు అయితే బాగా చేశారు అండి. యమునోత్రి గంభీరమైన పర్వతాలు, సూర్యకొండ, గౌరీకొండ యొక్క మంత్రముగ్ధుల్ని చేసే నీటి కుండలు వరుసగా వేడి మరియు చల్లని నీటిని ప్రవహిస్తాయి అండి. యమునా నది మనోహరంగా ప్రవహించడం యమునోత్రి ఆలయం చుట్టూరు ప్రశాంతమైన వాతావరణం అందిస్తుందండి. ఆలయం లోపలి భాగంలో గర్భగుడి, శానిటోరియం మరియు మండపాలు ఉన్నాయండి. ఇక్కడ భక్తులు దర్శనం మరియు ప్రార్థన కోసం గుమిగూడుతారు. గర్భగుడిలో నల్ల పాలరాయితో తయారు చేయబడిన మరియు దండలతో అలంకరించబడిన యమునాదేవి విగ్రహం ఉంటుందండి. యమునాదేవి విగ్రహం పక్కనే తెల్లటి రాయితో గంగాదేవి విగ్రహం కూడా ఉంటుంది. యమునోత్రి ఆలయం గ్రానైట్ రాళ్ళను ఉపయోగించి నిర్మించబడిందండి. అందమైన ఎరుపు, పసుపు శంఖాకార ఆకారపు గోపురం మరియు పైభాగంలో ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మనం ఒక్కసారైనా సరే యమునోత్రి దర్శనం అయితే తప్పకుండా చేసుకోవాలి అండి. ఫ్రెండ్స్, యమునా నది శ్రీకృష్ణుడు అష్టభార్యల్లో ఒక్కరైన యమునాదేవిని పట్టుదల దేవతగా మరియు హిందూ పురాణాల ప్రకారం ఒక దైవికత దేవతగా చెబుతారు అండి. మనం యమునోత్రిలో మనం దర్శనం చేసుకోవాల్సినవి సూర్యకొండ, జానకి చెట్టు, కర్సాలి, శని దేవాలయం, హనుమాన్ దేవాలయం, దివ్యశిల, సప్తరిషికుండ అండి. ఫ్రెండ్స్, మీరు కూడా యమునోత్రి వెళ్ళినప్పుడు తప్పకుండా వీటిని అన్నిటినీ దర్శనం చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ వాతావరణం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియదు, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు చలి పెడుతుందో తెలియదండి. ఈ 3 ఒకే రోజులో మనకు చూపించేస్తుంది కాబట్టి మనకు దానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకుని వెళ్ళడం బెటరు. స్వెటరు, రెయిన్ కోటు, అలాగే మనకు కావాల్సిన ట్యాబ్లెట్లు కూడా కొంచెం ముందే తీసుకుని వెళ్ళడం అనేది చాలా చాలా మంచిది అండి. ఎందుకంటే అక్కడ ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో అనేది మనం చెప్పడం కష్టం. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, యమునా నది యొక్క పురాణ ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు చూద్దామండి. యమునా నది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుందండి మరియు అనేక మన హిందూ గ్రంథాలలో ప్రస్తావించబడిందండి. యమునా నది యొక్క మూలంగా నమ్ముతారు. ఇక్కడ యమునా నది పుట్టిన ఊరు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎటు చూసినా మంచు కొండలు,
అలాగే అద్భుతమైన ప్రకృతితో చాలా బాగుంటుందండి. ఈ ఆలయం చార్ధామ్ యాత్రలో ఒక భాగం. ఇది హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం అండి. ప్రతి హిందువు తమ జీవితకాలంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాల్సిన క్షేత్రం చార్ధామ్ అండి. 50 సంవత్సరాల క్రితం అయితే యమునోత్రి ఆలయం వెళ్ళడానికి చాలా కష్టంగా ఉండేదండి. అప్పుడు రోడ్లు, రవాణా సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు. ఇప్పుడైతే మనం నడిచి వెళ్ళి నడిచి రావడానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు అయితే బాగా చేశారు అండి. యమునోత్రి గంభీరమైన పర్వతాలు, సూర్యకొండ, గౌరీకొండ యొక్క మంత్రముగ్ధుల్ని చేసే నీటి కుండలు వరుసగా వేడి మరియు చల్లని నీటిని ప్రవహిస్తాయి అండి. యమునా నది మనోహరంగా ప్రవహించడం యమునోత్రి ఆలయం చుట్టూరు ప్రశాంతమైన వాతావరణం అందిస్తుందండి. ఆలయం లోపలి భాగంలో గర్భగుడి, శానిటోరియం మరియు మండపాలు ఉన్నాయండి. ఇక్కడ భక్తులు దర్శనం మరియు ప్రార్థన కోసం గుమిగూడతారు. గర్భగుడిలో నల్ల పాలరాయితో తయారు చేయబడిన మరియు దండాలతో అలంకరించబడిన యమునాదేవి విగ్రహం ఉంటుందండి. యమునాదేవి విగ్రహం పక్కనే తెల్లటి రాయితో గంగాదేవి విగ్రహం కూడా ఉంటుంది. యమునోత్రి ఆలయం గ్రానైట్ రాళ్ళను ఉపయోగించి నిర్మించబడిందండి. అందమైన ఎరుపు, పసుపు శంఖాకార ఆకారపు గోపురం మరియు పైభాగంలో ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనం ఒక్కసారైనా సరే యమునోత్రి దర్శనం అయితే తప్పకుండా చేసుకోవాలి అండి. యమునా నది కృష్ణుడు అష్టభార్యల్లో ఒక్కరైన యమునాదేవి. ఫ్రెండ్స్, యమునా నది మన భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న హిమాలయ పర్వతాలలో పుట్టి ఉత్తర భారతదేశం గుండా ప్రవహిస్తూ చివరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్, అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తుందండి. ఇక్కడ గంగా, యమున, సరస్వతుల కలయిక సంగమంగా, త్రివేణి సంగమంగా ఏర్పడింది. ఇక్కడ యమునోత్రి పుష్కరాల సమయంలో కూడా మనం ఇక్కడ కూడా స్నానం ఆచరించవచ్చు అండి. యమునోత్రి సముద్ర మట్టానికి సుమారు 6387 మీటర్ల ఎత్తులో ఉన్న యమునోత్రి హిమనీనాథం దాని సమీపంలో చంపాసార్ సరస్సు ఈ నదికి అసలైన పుట్టుక స్థానం అండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ RR గోదావరి తెలుగు.